అక్కడ నుంచి కదా తీసినారు తీసినారు. పేరేంటమ్మా? భారతమ్మ. నేను అడిగాను, నేను ఏం అడుగుతుంది జవాబు చెప్పు. నేను అప్పుడే నేను ప్రార్థన చేయకముందు నీకు ఏ నొప్పులు ఏ రోగాలు ఉండే, నీ పెయింట్ చేసిన ఏం పోయిందో కొంచెం చెప్పు. నేను ప్రార్థన చేయకుండా ఇది క్యాన్సర్ హాస్పిటల్ కదా, ఏ నొప్పులు ఉంది, ఇప్పుడు ఏ నొప్పులు ఎంత బాగా ఏం చెప్తా తీస్తాను. మొక్కలు నొప్పులు నడుము కాంచి ఇప్పుడు మా ఆయన కాంచి నడుము పీకులు నరాలు పీకులు కడుపు నొప్పి అన్ని రోగాలు వచ్చేసినాయి. మొత్తం నరాలు పీకపోతాను. ఈ కరెంట్లు పెడితే ఇంతే ఉంటుంది అంటారు. అవును, అంటే నీకు ఆ కరెంట్ పెట్టారా? కరెంట్ అంటే అదే కరెంటు పెడతాను. 25 కరెంట్లు క్యాన్సరా? మరి ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు నీకు ఆరోగ్యం నీకు ఆ నొప్పి తగ్గిందా? తగ్గింది తగ్గలేదా? తగ్గింది. కొద్దిగా ఏమున్నది జ్వరం కొద్దిగా ఉందా? జ్వరం ఇంకోసారి అట్లే ఉందా? అటు చేపెట్టు, ఇంకోసారి చేస్తాను చేస్తాను. ఎవరికి పర్వతాన్ని ఇప్పుడే చేస్తున్నాము. పూర్తిగా బాగా అవ్వాలి. అది పూర్తిగా బాగా అవ్వాలి ఇస్తున్నామంలో పర్వతానికి ఈ బిడ్డకి పర్వతాన్ని నా శక్తి కాదు, నా బలము కాదు, నువ్వు పొందిన గాయముల చేత ఈ భారతకు మంచి ఆరోగ్యం ప్రకటిస్తున్నాను. ఆ బిడ్డ కూడా తన ప్రసవ వేద నీకు తెలుసు. ఆయన పొందిన గాయముల చేత ఈ బిడ్డకు స్వస్థత, ఆరోగ్యము, దీర్ఘాయుష ప్రకటిస్తున్నాను. కడుపులో ఇంకా ఈ సమస్యను పూర్తిగా తీసివేది, పూర్తిగా బాగా చేస్తావు. ఇంకా కంప్లీట్గా బాగా చేసి అనుకుని తీసివేసి మంచి నిద్ర, మంచి ఆరోగ్యం దయచేయమని సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.